హాయ్ అండి, నమస్తే, అస్సలాము అలైకుం. నేనండి మీ ఎస్ఆర్ ఫుడ్ అండ్ టెక్ షేక్ అబ్దుల్ అండి. మీ ముందుకు మరో వీడియోతో వచ్చాను. అదే మనకు వచ్చేప్పుడు మనం మంగళగిరి బైపాస్ లో ఉన్న లిటిల్ విలేజ్ కి అయితే వచ్చానండి. వీళ్ళ యాంబియన్స్ ఎలా ఉంటుంది, లోపల వీళ్ళ ఫుడ్ ఎలా ఉంటుంది, అసలు ఏంటి పరిస్థితి అని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందు వీళ్ళ పార్కింగ్ వెళ్దామండి. వీళ్ళ పార్కింగ్ ఎలా ఉంది ఏంటంటే చూద్దాం. ముందు పార్కింగ్ అయితే వెళ్దాము. మనకి విలేజ్ నుంచి వచ్చినప్పుడు మనకి స్టార్టింగ్ లోనే వీళ్ళు పార్కింగ్ ఇస్తారండి. ఇటువైపు మనకి బైక్ పార్కింగ్ ఉంటుంది. లిటిల్ విలేజ్ రెస్టారెంట్ లో వచ్చేప్పుడు మనకి హ్యూజ్ కార్ పార్కింగ్ అండి. అట్ ఏ టైం 100 కార్స్ అండి, 100 కార్లు ఒక్కసారికి వచ్చినా కానీ మనకు పార్కింగ్ చేసుకునే ఫెసిలిటీ అయితే మనకి ఈ లిటిల్ విలేజ్ మనకి ఇచ్చారండి. 100 కార్లు ఒకేసారి పార్క్ చేసుకోవచ్చు. మనం ఈ లిటిల్ విలేజ్ యొక్క యాంబియన్స్ గురించి చెప్పాలంటే, చెప్పుకోవాలంటే ఇక్కడ వస్తే అసలు వెళ్ళాలనిపించదు. అలాంటి యాంబియన్స్ అయితే వీళ్ళు క్రియేట్ చేశారు. ఫోటో షూట్స్ కానీ, ఫొటోస్ దిగడానికి కానీ మంచి యాంబియన్స్ అని వింటేజ్ స్టైల్ ఆఫ్ యాంబియన్స్, వింటేజ్ స్టైల్ ఆఫ్ పెయింటింగ్ అయితే ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేశారు. ఇక్కడికి వస్తే కానీ అసలు ఖచ్చితంగా మనం వెళ్ళబుద్ధి కాదు. అలాంటి వాతావరణం అయితే మనకి లిటిల్ విలేజ్ రెస్టారెంట్ వాళ్ళు అయితే క్రియేట్ చేశారంటే చాలా క్లాసీ యాంబియన్స్ అండి. మంచి వాతావరణం, ఫోటో షూట్స్ కానీ, ఫొటోస్ దిగడానికి కానీ మంచి వాల్ పేట్స్ కూడా వీళ్ళైతే ఏర్పాటు చేశారు. మీరు కనుక ఇక్కడికి వస్తే విజిట్ చేస్తే నేను చెప్పింది నిజమో కాదో కామెంట్ చేయండి. చాలా మంచి వాతావరణం అండి, క్లాసీ యాంబియన్స్ అయితే వీళ్ళు ఇక్కడ సెట్ చేశారు. ఓకే అండి, మనకి లిటిల్ విలేజ్ అనేది మనకి మంగళగిరి సర్వీస్ రోడ్ లో ఉంటుంది అనమాట. మనం ఇక్కడ వచ్చాము. ఇక్కడ అసలు మనకి ఎటువంటి ఫుడ్ ఉంటుంది, ఏంటి, బ్యాంక్యూట్ హాల్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే మనకి ఏంటి, ఒకవేళ బ్యాంక్యూట్ హాల్ ఉంటే దానికి ఎలా ఏంటి అనేది మనకి మొత్తం టోటల్ డీటెయిల్స్ సార్ ఉన్నారు. సరదాం సార్, నమస్తే అండి. అస్సలాము అలైకుం. చెప్పండి సార్, ఏంటి ఇప్పుడు మన బ్యాంక్యూట్ హాల్ కావాలి మాకు, ఏంటి దాని ప్రాసెస్ ఏంటి? మా బ్యాంకెట్ హాల్ కెపాసిటీ 250 అండి. 250 నుంచి 500 దాకా చేయొచ్చు అండి. మనం బయట బఫెట్ సపరేట్ ఇస్తాము, సిట్టింగ్ కి సపరేట్ ఇస్తాము హాలు. ఓకే, భోజనాలకు వేరే హాల్ ఇస్తామండి. ఓకే, అంటే ఇప్పుడు మాది ఎలా మీరు రెంటల్ బేస్ ఇస్తారా? లేదండి, ఫుడ్ తో పాటు కలిపి తీసుకుంటామండి. హాల్ సపరేట్ చార్జ్ ఉండదు, ఏముండదు. అంటే స్టార్టింగ్ ఎలా ఉండొచ్చు మనకి ఫుడ్? రీజనబుల్ రేట్స్ అండి. 500 నుంచి ఉంటాయి. 500 నుంచి ఉంటుంది. వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏదన్నా కానీ. ఏదైనా కానీ మన దగ్గర స్పెషల్ ఏంటంటే ఫుడ్ ఇక్కడ అసలు ఫుడ్ మా పేరుకు తగ్గట్టు లిటిల్ విలేజ్ రెస్టారెంట్ అండి. మా హోటల్ పేరుకు తగ్గట్టు మేము ఫుడ్ కూడా విలేజ్ స్టైల్లోనే స్పైసెస్ లేకుండా మీడియం స్పైసీతో హౌస్ హోల్డ్ లాగా తయారు చేస్తామండి. మన ఇంట్లో ఎలా ఇంట్లో ఎలా తయారు చేస్తాం అలా తయారు చేస్తాం. ఓకే, మేము వాడే కర్రీస్ లో గానీ, స్నాక్స్ లో గానీ ఎక్కడ కలర్ అనేది వాడమండి అసలు. మేము మా స్పెషాలిటీ ఏంటంటే నో కలర్. ఓకే, మా కర్రీస్ లో కూడా అసలు కోటింగ్ అనేది కూడా ఇవ్వండి మేము. ఓకే, ఓకే, అన్ని హోటల్లో కలర్ వాడతారు, కోటింగ్ ఇస్తారు. ఓకే, మా హోటల్ స్పెషాలిటీ ఏంటంటే కలర్ అనేది అసలు ఎక్కడ యూజ్ చేయము. అది ఆరోగ్యరీత్యా మంచిది కాదు కాబట్టి, హానికరం కాబట్టి. ఓకే, మన స్పెషల్ ఏంటంటే అసలు మన డిష్, స్పెషల్ డిష్ ఏంటి, మన సిగ్నేచర్ డిష్? మనకు అన్ని ట్రెడిషనల్ డిషెస్ ఉంది. బొమ్మిడాల పులుసు ఉంది, రాగి ముద్ద ఉంది, నాటుకోడి ఉంది. మీరు చెప్తుంటే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. అన్ని రకాల డిష్లు ఉన్నాయి. తందూరిలో ఉన్నాయి స్పెషల్ డిషెస్. మటన్ దమ్ బిర్యానీ మనకు బాగా ఫేమస్ ఇక్కడ. నల్లిగోష లేకపోతే మటన్ దమ్ ఈ చుట్టుపక్కల ఏరియాలో బాగా ఫేమస్ అండి మాది. నల్లిగోష కూడా బాగా ఫేమస్. ఓకే, అన్ని రకాల ట్రెడిషనల్ ఫుడ్ ఇస్తుంటాం మేము. ఓకే సార్, ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లిటిల్ విలేజ్ రెస్టారెంట్ లో మనకి అసలుకి బ్యాంక్యూట్ హాల్ కూడా ఉందండి. హ్యూజ్ బ్యాంక్యూట్ హాల్. ఎట్ ఏ టైం మనకి 250 to 300 మెంబర్స్ వచ్చిన చక్కటి మనకి ఇక్కడ సరిపోయే హ్యూజ్ బ్యాంక్యూట్ హాల్ అయితే ఉందండి. మనకి ఇక్కడ ఈ రూమ్ వచ్చేప్పుడు మనకి బ్యాంక్యూట్ హాల్ తాలూకా డైనింగ్ సెక్షన్ అండి. ఇది కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. క్లాసీ యాంబియన్స్ అయితే ఇక్కడ కూడా ఉన్నాయి. మనకి లిటిల్ విలేజ్ అండి స్మాల్ కిడ్స్ జోన్ కూడా ఏర్పాటు చేశారు. మన పిల్లలు ఫ్యామిలీస్ వచ్చినప్పుడు బోర్ కొట్టకుండా కొంచెం ప్లేస్ కిడ్స్ మనం ప్లే చేసుకోవడానికి. వచ్చేప్పుడు హ్యూజ్ అండి, హ్యూజ్ డైనింగ్ హాల్ అనమాట. ఒక ఎట్ ఏ టైం ఒక 30 to 40 మెంబర్స్ వచ్చిన కూర్చున్నాయి డైనింగ్ హాల్ ఇది ఏర్పాటు చేశారు. వీళ్ళ రెస్టారెంట్ యొక్క అంబియన్స్ అయితే వేరే లెవెల్ అండి. కూల్ అండ్ క్లాసీ అండి, మంచి డిజైన్తో అంబియన్స్ అయితే వీళ్ళు క్రియేట్ చేశారు. ఓకే అండి, ప్రస్తుతానికి మనం మంగళగిరి బైపాస్ లో ఉన్న లిటిల్ విలేజ్ అయితే ఉన్నామండి. ఇక్కడ మనం ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంతమంది కస్టమర్ రివ్యూస్ తీసుకున్నాం. ఇక్కడ మేడం గారు ఉన్నారు మనకి. నమస్తే మేడం. నమస్తే మేడం, పేరు మేడం? నా పేరు సుధా అండి. సుధా గారు,
ఓకే, ఎలా అనిపించింది మేడం? ఫుడ్ ఎలా చాలా ఉంది? టేస్టీగా ఉంది. చాలా చాలా బాగుంది. బాగుంది. టేస్టీగా వీళ్ళ అంబియన్స్ కానీ వీళ్ళ సిట్టింగ్ కానీ చాలా బాగుందా? బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది. సర్వీస్ ఎలా ఉందండి? సర్వీస్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంది. ఆ, ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. అంబియన్స్ అయితే చాలా అట్రాక్టివ్ గా ఉంది. వీళ్ళ కార్ పార్కింగ్ కానీ మన బైక్ పార్కింగ్ ఎలా అన్ని అనిపించింది? ఫెసిలిటీస్ బాగానే అని ఉన్నాయి. బాగుంది. అన్ని హ్యూజ్, ఎక్కువ పెద్దగా చేశారు అంతా మనకి ఎంత. అంటే మనకి కన్వీనియంట్ గానే ఉంది అవును. ఏదైనా గానీ. ఉమ్, మంచిగా బాగా ఎక్స్ప్లోర్ చేశారు. చాలా ఓకే. బాగుంది. ప్లేస్ అంతా కన్వీనియంట్ గా ఉంది మనకి. పార్కింగ్ బాగుంది. అంబియన్స్ బాగుంది. ఆ, ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉందండి. ఓకే. ఒక్క రేటింగ్ ఇవ్వాలంటే అవుట్ ఆఫ్ 5 కి ఎంత ఇవ్వగలుగుతారు? 5 ఇస్తానండి. అవుట్ ఆఫ్ 5 ఇస్తారు. ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైసెస్ లోనే ఉన్నాయి. ఓకే. మంచి మనం కాస్ట్ పెట్టగలుగుతాం. ఫ్యామిలీ మెంబర్స్ ఈజీగా హ్యాపీగా వచ్చి మనం టైం స్పెండ్ టైం చేసుకోవడానికి స్పెండ్ చేస్తాం. చాలా బాగుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. లిటిల్ విజయ్ రెస్టారెంట్ లో మేము వచ్చి కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసామండి. స్టార్టింగ్ అయితే మటన్ మరగ్ ఆల్మండ్ సూప్ అయితే మేము ఆర్డర్ చేసామండి. ఆ తర్వాత వచ్చేప్పటికి సాతే చికెన్, మనకు వస్తే కొరియాండర్ చికెన్, ఆ తర్వాత బంజారా కబాబ్ అయితే ఆర్డర్ చేసాము. ఓకే అండి, ప్రస్తుతానికి మనం అయితే లిటిల్ విలేజ్ మంగళగిరి బైపాస్ లో ఉన్న లిటిల్ విలేజ్ రెస్టారెంట్ అయితే ఉన్నాం. మనం కొన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసాం, వచ్చింది. ఫస్ట్ అయితే నేను మటన్ మర్గ్ విత్ కాజు మనకు వచ్చేప్పటికి ఇద్దరు ట్రై చేస్తామండి. ఒకసారి సూప్ తో అయితే స్టార్ట్ చేస్తున్నాను. మనకి మటన్ మర్గ్ మామూలుగా మటన్ యొక్క మనకి ఆ ఫ్లేవర్స్ ప్లస్ వాళ్ళు దీంట్లో యూజ్ చేసిన కాజు దాని తాలూగా మొత్తం దీంట్లో మొత్తం మనకి సూప్ అయితే మొత్తం బయట టు బయట మనకి సిప్ టు సిప్ తెలుస్తుంది. చాలా బాగుంది. బంజారా కబాబ్ అండి, మనకి అసలు ట్రై చేయాలి. ఫస్ట్ టైం నా పేరు వింటాం కూడా ఫస్ట్ టైం. ఒకసారి చూద్దాం. విత్ మనకి ఫుల్ లోడెడ్ చీజ్ తో అయితే వీళ్ళు మనకి ఇచ్చారు. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుంది ఏంటో ఇది కూడా. ఇది మనకి గ్రిల్ మీద చేశారండి. మనకైతే స్మోక్ ఫ్లేవర్ ప్లస్ ఆ చీజ్ వీళ్ళలో యూస్ చేసిన మసాలాలు చాలా బాగుంది. వెరీ టేస్టీ అండ్ డిఫరెంట్. నేను తోటి ఫస్ట్ టైం ట్రై చేయడం బాగుంది. ఇది మనకు వచ్చి సత్యాజీ కానీ ఈ లిటిల్ విలేజ్ వాళ్ళ స్పెషల్ డిష్, ఇది వాళ్ళ సిగ్నేచర్ డిష్ అనమాట. ఒకసారి చూద్దాం. దీనిలో వీళ్ళు ఘీ యాడ్ చేసినట్టున్నారు. బాగుంది. ఘీ అరోమా తెలుస్తుంది మనకి బయట. ఇది మనకు వస్తున్నప్పుడు మన లిటిల్ విలేజ్ ఇది ఒక సిగ్నేచర్ డిష్ వీళ్ళది కూడా. కొరియన్ స్పెషల్ చికెన్ వీళ్ళది సిగ్నేచర్ డిష్. బాగుంది. మనకి కొత్తిమీర ఫ్లేవర్, చికెన్ డిఫరెంట్ గా చాలా బాగుంది. డిఫరెంట్ స్టార్టర్స్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. బయట మనకి రెగ్యులర్ గా దొరికే కాకుండా టోటల్ డిఫరెంట్. లచ్చా పరాటా, బొమ్మిడాల పులుసు, వైట్ రైస్ ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం. ఆర్డర్ చేసాను, ఆ టేస్ట్ కూడా చూద్దాం ఎలా ఉంటుందో ఏంటో. చికెన్ ఏషియానా ఇది మనకు చెప్పి వీళ్ళ స్పెషల్ సిగ్నేచర్ డిష్. వీళ్ళ దగ్గర ఒకటి చాలా మనకు ఉన్న డిఫరెంట్ ఆఫ్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు నేను టేస్ట్ చేసి చాలా బాగుంది. ఇది ఒకసారి చూద్దాం మనకి ఎలా ఉంటుంది ఏంటి. చూసేసావా? కాలుతుందా మీకు? వేడి వేడి బొమ్మడాయి పులుసు వైట్ రైస్ అంటే మామూలుగా ఉంటుంది. వేరే లెవెల్లో ఉంటుంది. అదిరిపోయింది. సో మామూలుగా ఉంటుంది. నేను ఫిష్ ఐటమ్ లో బొమ్మిడే మాత్రం చాలా బాగుంటుంది. మనకి నల్లిగోష్ బిర్యానీ అయితే ఆర్డర్ చెప్పాను కాబట్టి చూద్దాం టేస్ట్. చూసారా నల్లి? పెద్ద సైజ్ నల్లి వచ్చింది. చూద్దాం రైస్ కూడా ఎలా ఉంటుంది ఏంటంటే. బాగుంది. రైస్ కూడా మనకి మసాలా కూడా వెరీ స్పైసీ అయితే ఏం లేదు, స్మూత్ గా చాలా టేస్ట్. థ్యాంక్ యూ బాబు గారు. ఇక్కడ వచ్చాక చక్కగా రిసీవ్ చేసుకున్నారు. మాకు చక్కగా అన్ని మా దగ్గర అన్ని చూసుకున్నారు. మీరు కూడా లిటిల్ విలేజ్ కనుక మీరు ఒక్కసారి విజిట్ చేస్తే బాబు గారిని కలవండి. చక్కగా దగ్గరుండి మనకి ఆ రిసీవింగ్ కానీ ఆ ఫుడ్ సప్లై చేయడం చాలా బాగా చేశారు. చాలా మంచి వ్యక్తి. మీరు ఒక లిటిల్ విలేజ్ వస్తే కంపల్సరీ బాబు గారిని కలవండి. మీ దగ్గరుండి చక్కగా చూసుకుంటారు.
ఇదండి ప్రస్తుతంగా నా వీడియోస్ వచ్చేప్పటికి మన లిటిల్ విలేజ్ మనకు వచ్చేప్పటికి మంగళగిరి బైపాస్ సర్వీస్ రోడ్లో ఉంటుంది. దాదాపు 8 years నుంచి మనకి ఈ ఏరియాలో ఇదే ప్రస్తుతానికి ఉంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఫార్వర్డ్ చేయండి. ఆల్రెడీ మీరు ఇక్కడ వచ్చి టేస్ట్ చేసి ఎలా ఉందనేది ఒక కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.